ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము చదివిన వాక్యమును ఆధారం చేసుకొని ఈరోజు ఆత్మతో నింపబడిన సంఘము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆత్మతో నింపబడిన సంఘం. ఈ పరిశుద్ధ గ్రంథము ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతూ ఉందో ఆ దేవునికి ఒక సంకల్పం ఉంది. ఏమిటి ఆ సంకల్పము అనంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జనాంగము కూడా ఆశీర్వదించబడాలి అన్నదే ఆ దేవుని యొక్క సంకల్పం. మనందరికీ తెలుసు, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనములో మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము మనకు చాలా స్పష్టముగా అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ భూమి మీద ఉన్న సమస్త జనాంగము ఆశీర్వదించబడడానికి లేక దీవించబడడానికి దేవుడు ఎంపిక చేసుకున్న లేక ఏర్పాటు చేసుకున్న సాధనం ఏంటయ్యానంటే అది క్రైస్తవ సంఘము. ఈరోజు ఈ భూమి మీద ఉన్న జనాంగం అంతా కూడా ఆశీర్వదించబడడానికి సాధనం ఏమిటి అనంటే సంఘమే. ఈ సమస్త జనులను ఆశీర్వదించడానికి దేవుడు ఈ సంఘమును ఏం చేస్తాడయ్యానంటే స్థాపించుకున్నాడు. దేవుడు మొదట కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ యొక్క కుటుంబ వ్యవస్థ త్వరగానే కూలిపోయింది కదండి. 2వ అధ్యాయములో ఏర్పాటు చేస్తే ఆదికాండము 3వ అధ్యాయములో ఏమైంది చెప్పండి? కూలిపోయింది. అపవాది చేత శోధింపబడి ఆ యొక్క కుటుంబము కూలిపోయింది. అలాగే మరలా దేవుడు ఆ కుటుంబ వ్యవస్థ తర్వాత ప్రజా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆదికాండము 9వ అధ్యాయములో మనం చూస్తే ఆ ఏర్పాటు నోవాహు దగ్గర నుంచి, ఆ జలప్రళయం తర్వాత నోవాహు దగ్గర నుంచి దేవుడు ఏర్పాటు చేస్తే అది 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి అది కూడా ఏమైపోయిందండి? కూలిపోయింది. నిమ్రోదు వలన అది కూడా కూలిపోయింది. అయితే మరి దేవుడు తర్వాత ఏం చేశాడయ్యారంటే ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు. ఎప్పుడు ఎక్కడ స్థాపించారు అంటే పెంతెకోస్తు దినమున అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో ఆయన సంఘమును స్థాపించారు. ఎందుకు స్థాపించారు అంటే ఈ భూమి మీద ఉన్న సకల జనాంగము కూడా ఆశీర్వదించబడాలనే దేవుడి సంఘమును ఏం చేశారు చెప్పండి? స్థాపించాడు. అయితే ఈరోజు ఒక విచారకరమైనటువంటి సంగతి ఏమిటంటే, అసలు ఈ సంకల్పాన్ని మనం ఎరగకుండానే సంఘంలో మనం బ్రతికేస్తున్నాం. ఎందుకు దేవుడు మనలను సంఘములో సభ్యులుగా చేర్చాడు, ఎందుకు దేవుడు మనలను సంఘములోనికి చేర్చుకున్నాడు అన్న సత్యాన్ని ఈరోజు మనం గ్రహించడం లేదు. వస్తున్నామంటే వస్తున్నాము, వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతున్నాం, దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నాం అని మనం అనుకుంటున్నాము. కానీ అసలు ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క సంఘ వ్యవస్థలోనికి మనం చేర్చుకున్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, అరే నేను ఎందుకు సంఘంలో చేర్చబడ్డానయ్యానంటే నా ద్వారా లోకంలో ఉన్నవారు ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలని దేవుడు నన్ను చేర్చుకున్నాడు సంఘంలోనికి అని నువ్వు తెలియకుండానే ఇక్కడ భక్తి చేస్తే అది నేరం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, నేనైనా ఎందుకు మనము సంఘములో చేర్చబడ్డాం, ఈ వ్యవస్థలోనికి ఎందుకు మనం పిలువబడ్డామంటే మన ద్వారా చెప్పండి మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మన కుటుంబం ద్వారా మన సమాజము ఆశీర్వదించబడాలి, మన సమాజం ద్వారా సమస్తము కూడా ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే కదా దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అందుకే ఆదికాండం 12వ అధ్యాయాన్ని మొదటి 3 వచనాలు చదవమన్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత. కాబట్టి ఈరోజు మనము ఆ సత్యాన్ని తెలియకుండా మనము భక్తి చేయకూడదు,
ఆ సత్యం మనం గ్రహించకుండా మనము దేవుని పిల్లలమని అని అనుకుంటే అది పొరపాటు అవుతుందేమో అని నాకు అనిపిస్తా ఉంది. కాబట్టి మన ద్వారా ఈ యొక్క లోకం ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. ఆనాడు దేవుడు ఆ యొక్క పెంతెకోస్తు దినాన సంఘమును ఏర్పాటు చేసే సమయానికి 4 రకాలైనటువంటి గుంపులు ఉన్నట్లుగా మనం చాలా సార్లు మనం విన్నాం. అయినా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 4 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు అక్కడ. ఎవరు అంటే మొదటి గుంపు ఎవరయ్యారంటే యూదులు. మొదటి గుంపు ఎవరండి? యూదులు. మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు పేతురు ప్రసంగం చేసిన తర్వాత ఆనాటి యూదులందరినీ కూడా దేవుడు ఏం చేశారయ్యారంటే సంఘ వ్యవస్థలోనికి చేర్చుకున్నాడు. మరి అక్కడే కదండి సంఘం ఏర్పాటు చేయబడింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే సమరయులు ఉన్నారు. ఎవరున్నారండి? సమరయులు ఉన్నారు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సమరయులు కనిపిస్తారు. వారి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. 2వ అధ్యాయంలో యూదుల మీదకి దిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు 8వ అధ్యాయంలో సమరయుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆ సమరయులు కూడా ఎక్కడికి చేర్చాడు దేవుడు అంటే సంఘ వ్యవస్థలోనికి చేర్చాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే అన్యులు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే 10వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కొర్నేలి కుటుంబం. దేవుడు మరలా ఆ యొక్క అన్యులపైకి పరిశుద్ధాత్మ దేవుడు పంపించి అన్యులను కూడా సంఘ వ్యవస్థలోనికి చేర్చుకున్నాడు. ఎందుకంటే వారి ద్వారా అన్యులందరూ కూడా ఆశీర్వదించబడాలి. సమరయుల ద్వారా సమరయులు, యూదుల ద్వారా యూదులు. అలాగే 4వ గుంపు ఎవరయ్యానంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం చూస్తాము బాప్తిసమిచ్చు యోహాను యొక్క శిష్యులు. అప్పటి వరకు కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అసలు ఉన్నదన్న సంగతి వారికి తెలియదు. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను శిష్యుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ గుంపు కూడా ఎక్కడికి చేర్చబడింది చెప్పండి? సంఘ వ్యవస్థలోనికి చేర్చబడింది. అంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క నిత్య సంకల్పమైనటువంటి ఆ యొక్క సంఘ వ్యవస్థలోనికి వారు చేర్చబడ్డారు. కానీ రోజు మనము ప్రియమైన వాళ్ళరా అసలు సంఘం అంటే ఏమిటో మనకు అర్థం కాక, దేవుడి సంఘ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో అర్థం కాక మనకు సంఘాన్ని గౌరవించడం రాదు, సంఘాన్ని ప్రేమించడం రాదు. ఈ సంఘంలో మనము సరైన సభ్యులుగా కూడా మనము వెలగలేకపోతా ఉన్నాం. ఇవేమి నా మాటలు ఎందుకు కాదండి, ఇవి దేవుని వాక్యమైనటువంటి మాటలే. ఈరోజు నువ్వు సంఘాన్ని గౌరవించి నీకు రావాలి, సంఘమును ప్రేమించడం నీకు రావాలి. సరైన సభ్యులుగా ఈ యొక్క సంఘంలో మన బ్రతుకులు కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకు ప్రేమించాలి సంఘాన్ని? ఎందుకు నువ్వు సంఘాన్ని గౌరవించాలి అంటే ఈ సంఘమును స్థాపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి దానికి రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ సంఘ వ్యవస్థను ఆయన గౌరవిస్తా ఉన్నాడు, ఈ సంఘమును ఆయన కాపాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు మనం ఏంటంటే సంఘముల గురించి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మన నోటికి ఏ మాట వస్తే మాటలు మన సంఘాన్ని మాట్లాడుతున్నాం. అంటే నువ్వు ఏమనుకుంటున్నావంటే ఇది ఎవరో కట్టిన సంఘం కాబట్టి నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావా? సంఘం అంటే ఆత్మల సమూహమే సంఘం. మీరు బయటకు వెళ్ళిపోతే ఇది మందిరం అంటే సిమెంట్ ఇటుగా రాయి ఇనుముతో కట్టిన మందిరం. కానీ సంఘం అంటే ఎవరంటే మనము ఈ కదిలే దేవాలయం అంతా ఒక చోట సమూహంగా కలిస్తే అది సంఘం. ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘమును ఆయన ప్రేమించాడు కాబట్టి ముడతైనను మనపైనను ఎటువంటి కలంకమైన లేకుండా ఉండడానికి వాక్యము చేత మనం ఉదక స్నానము చేయబడ్డామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి ఈరోజు ఆ యొక్క సంఘాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, ఆ సంఘాన్ని మనము గౌరవించాలి, ఆ సంఘంలో మనము సరి అయిన సభ్యులుగా మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి అనంటే మీ ద్వారా సమస్త జనాంగము ఆశీర్వదించబడాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే ఈరోజు మనందరినీ కూడా ఈ సంఘ వ్యవస్థలోనికి చేర్చుకున్నాడండి. ఆయనకి పనిలే కాదు, లేకపోతే ఆయనకి జనాంగం లేక కాదు. నువ్వెందుకు ఒక సభ్యుడిగా చేర్చబడ్డవాళ్ళంటే నీ ఎడలో ఒక సంకల్పం దేవుడికి ఉంది. నా కుమారుడి ద్వారా, నా కుమార్తె ద్వారా ఇదిగో సర్వ జనాంగము కూడా ఆశీర్వదించబడాలి, లేక దీవించబడాలని దేవుని సంకల్పములో ఉన్నాము. కాబట్టి ఈరోజు మనము సంఘ సభ్యులుగా నిలబడ్డాం. ఆ రోజు కుటుంబ వ్యవస్థ కూలిపోయినా, ప్రజా వ్యవస్థ కూలిపోయినా ఈరోజు సంఘ వ్యవస్థ ఎక్కడా కూడా
కూలిపోలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘం పై ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, మనకు తెలుసు. ప్రస్తుతము కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ సంఘం ఎక్కడా కూడా కూలిపోలేదు. ఎందుకు కూలిపోలేదు? ఎందుకు ఇది స్టెబిలిటీగా నిలవబడి ఉన్నాయా అంటే మనం ఎరుగుతాము. ఈ సంఘములకు శిరసైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు కదండి. ఆయన పరలోకంలో ఉండి తండ్రి కుడిపార్శ్వం ముందుండి ఆయన ఏం చేస్తుంటే మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. అంటే సంఘములకు శిరస్సు పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఈ సంఘము నిలబడతా ఉంది. అలాగే ఈ సంఘమును పర్యవేక్షిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? సంఘములో ఉన్నాడు. సంఘంలో ఉండి వాళ్ళు పర్యవేక్షిస్తున్నాడు కాబట్టి ఎన్ని ఒడుకుడుకులు వచ్చినా ఆదిమ సంఘము నాటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే ఎన్నో శ్రమలు హింసలు వచ్చాయి. అయినా వాటన్నిటినీ తట్టుకొని సంఘం నిలవబడగలిగిందయ్యానంటే ఈ సంఘమును పర్యవేక్షిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య మనలో నివసిస్తా ఉన్నాడు. మూడవదిగా ఎందుకు ఈ సంఘము ఇంత స్టెబిలిటీగా నిలబడి ఉన్నాయనంటే ఎందుకు అనంటే మనకు వాక్య పోషణ ఉంది. మన వాక్యం చేత ఏం చేయబడుతున్నాం? పోషించబడుతున్నాం. మీరు ఇంటి దగ్గర ప్రతిరోజు వాక్యాన్ని చదువుతారు కదండి. ఆదివారం వస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మీకు వినిపించబడుతుంది, శనివారం వస్తే మీకు వాక్యము వినిపించబడుతుంది. అంటే మనకు పోషణ ఏమిటి అనంటే వాక్యం. ఆ వాక్యము ద్వారా నీవు నేను పోషింపబడుతూ జీవిస్తూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాము. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటి నుంచి మనము తట్టుకొని మనము ధైర్యంగా మనం ఉండగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సంఘం ఎందుకు నిలిచి ఉన్నది? దాని కారణం ఏమిటయ్యారంటే ఈ సంఘములకు కాపలాదారులుగా దేవుని సేవకులు ఉన్నారు. సేవకులు ఉండి ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ ఉన్నారు. ప్రార్థన ద్వారా కాపలా కాస్తూ ఉన్నారు, పరామర్శల ద్వారా కాపలా కాస్తున్నారు, వాక్యం ప్రకటించడం ద్వారా ఏం చేస్తా ఉన్నారు? సంఘములో కాపలా కాస్తూ ఉన్నారు. కాబట్టి దుష్టుడి దారి నుంచి ఈ సంఘము ఏం చేయబడింది చెప్పండి? కాపాడబడతా ఉంది, లేక నిలిచి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇటువంటి శ్రమలలో కూడా ఆనాటి ఆదిమ సంఘం ఏం చేయబడిందట? విస్తరించింది. ఎందుకు ఆనాటి ఆదిమ సంఘం విస్తరించింది? ఎందుకు వ్యాప్తి చెందింది? దీనికి కారణం ఏమిటంటే అది ఆత్మతో నింపబడిన సంఘం. అందుకే మనం చదివాం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిలో ఉండగలరు అన్నాడు. ఈరోజు సంఘము ఇంత శక్తిలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ సంఘము ఆత్మతో నింపబడింది. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మీరు చదువుతా ఉన్నప్పుడు పేతురు అపోస్తులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాక్యాలు బోధించారంటే మీరు చదవండి అధ్యాయం అంతా కూడా. ఎక్కడికి వెళ్ళారట? ఇంటింటికి 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 వెళ్ళారు. కాబట్టి అది గొప్ప సంఘం అయింది. అది గొప్ప సంఘం. అంటే సేవకునికి విశ్వాసకి పరిచయం ఉండాలి. కానీ ఈరోజు పరిచయం లేనటువంటి సేవకులు విశ్వాసులు చాలా మంది ఉన్నారు. వాటిని చూసి మనం ఏమనుకుంటున్నామంటే చెప్పండి, గొప్ప సంఘాలు. కాదు కాదు కాదు. ఏది గొప్ప సంఘం అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. రెండవదిగా సేవకునికి విశ్వాసకి వాక్య సంబంధం ఉండాలి, ఆత్మ సంబంధము ఉండాలి. నీ పేరు తెలియాలి సేవకునికి. నీ పేరు తెలియని నీ మందిరానికి వెళ్ళి అబ్బో నేను గొప్ప సంఘంలో ఉన్నాను అనుకుంటే ఎలా కుదురుతుందండి? ఆ సేవకుడు నీ కన్నీటిలో పాలు పంపులు పంచుకోలేడు. పంచుకోగలరా చెప్పండి? నీ కన్నీటిలో పాలు పంపులు పంచుకోగలరా? నువ్వు హాస్పిటల్లో ఉంటే ఆ సేవకులకి దర్శించగలరా? రాలేడు. ఎవరు వస్తారు? కింద పని చేసి నా బోటుని పంపించాడు. మరి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు నీ దగ్గరికి? కానీ హాస్పిటల్లో ఉంటే నీ స్థానిక సంఘ కాపరి వస్తాడు. 30 మంది అన్నా, 20 మంది అన్నా, 10 మంది అన్నా నీ కాపరి నిన్ను దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, వాక్యముతో నిన్ను హెచ్చరిస్తాడు. అది గొప్ప సంఘం. ఆత్మతో నింపబడని సంఘమే, నింపబడిన సంఘమే అది గొప్ప సంఘం అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే పౌలు గారు ఏం చేశారంటే సేవను 2 భాగాలు చేశాడు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. మీరే చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను కాక కర్రవియు వాటిలో ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని
వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రలో. చాలండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పౌలు గారు పరిచర్యను 2 భాగాలుగా చేశాడు. మొదటి భాగం ఏమిటి చెప్పండి? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉన్నాయి. అంటే మొదటి పరిచర్య ఏమిటి? వెండి బంగారము వెలగల రాళ్ళు, ఇదొక పరిచర్య. రెండవ పరిచర్య ఏంటి? రెండవ పరిచర్య ఏంటి చెప్పండి? కర్రవియు మంటివియు కూడా, అంటే గడ్డి కర్ర కొయ్యకాలు, ఈ 2 విధాలుగా పౌలు గారు పరిచర్యను విభజించారు. ఇప్పుడు 2 కూడా దేనికని పరీక్షించబడతాయి? ఎస్, అగ్ని చేత ఈ 2 పరిచర్యలు కూడా పరీక్షించబడతాయి. ఏవి నిలబడతాయి? మాట్లాడండి. ఇప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలు అగ్ని పరీక్షకు నిలబడతాయా? బంగారము వెండి వెలగల రాళ్ళు అగ్ని పరీక్షకు నిలబడతాయా? బంగారము వెండి వెలగల రాళ్ళు ఈ పరిచర్య. అంటే బంగారం ఎక్కువ ఉండదండి. ఎక్కువ ఉంటుందా? ఉండదు. వెండి ఎక్కువ ఉండదు. వెలగల రాళ్ళు ఎక్కువ, చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎక్కువ ఏముంటాయి చెప్పండి? గడ్డి కర్ర కొయ్యకాలు, ఇవి చాలా ఉంటాయి. బంగారం వెండి వెలగల రాళ్ళు చాలా తక్కువ ఉంటాయి. ఈ 2 కూడా పరీక్షకు వచ్చినప్పుడు నిలవబడేది చాలా తక్కువగా ఉండేటువంటి వెండి బంగారము వెలగల రాళ్ళు. సో కాబట్టి ఈరోజు పెద్ద సంఘాలు గొప్ప సంఘాలు అంటే సంఖ్యను బట్టి ఎవరు కూడా పెద్ద సంఘాలను చూడొద్దు. ఆత్మచేత ఏది నింపబడుతుందో, దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యము చేత, దేవుని యొక్క ఆత్మ చేత, సేవకుని యొక్క పరిచయం ద్వారా ఏదైతే ఏర్పాటు చేయబడిందో అవి గొప్ప సంఘాలుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నాడు. ఏది గొప్ప సంఘము అనంటే ప్రార్థన వాక్యము దేవుని ఆత్మ చేత ఏదైతే పనిచేస్తా ఉందో అది మాత్రమే గొప్ప సంఘం. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకుండా, దేవుని వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా ఏదైతే పనిచేస్తా ఉందో అది గొప్ప సంఘము కానే కాదు. మరి ఏది గొప్ప సంఘం అంటే ఆది అపోస్తుల కాలం నాటి సంఘం, అది గొప్ప సంఘం. ఎంత గొప్ప సంఘం అయింది అని అంటే చూడండి, మొట్టమొదటిది మనం ఆలోచన చేస్తాం. ఆత్మతో నింపబడిన సంఘంలో మొట్టమొదటిది ఏంటంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం చదవండి. 4:33. అపోస్తులు బహుబలముగా. చాలండి, ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏమిటయ్యా అంటే అపోస్తులు బహుబలముగా అనే మాట మనం చూస్తామంటే ఆనాటి ఆదిమ సంఘం ఎలాగుందయ్యారంటే బహుబలముగా ఉన్నదట. ఎలాగుందటండి? చాలా బలమైన సంఘముగా ఉంది. మీరు అనొచ్చు, ఎలాగ బలమైన సంఘముగా ఉందండి అని అంటే ఆ సంఘములో ఆత్మ సంబంధులు ఉండి పనిచేస్తున్నారంట. సంఘం ఎప్పుడు బలమైనదో చెప్పమంటారా? ఆత్మ సంబంధులు ఉండి ఎవరైతే పని చేస్తారో ఆ సంఘము బలమైన సంఘము, అది గొప్ప సంఘము, అది ఆత్మతో నింపబడిన సంఘము. ఎవరండి ఇక్కడ ఉంటారు ఆత్మ సంబంధులు? ఎవరు అని అంటే అక్కడ అపోస్తులు ఉన్నారు. ఆదిమ సంఘములు ఎవరున్నారు? మీకు అర్థమవుతుంది కదా నా మాటలో? ఆదిమ సంఘము ఎందుకు అది బలమైనదయ్యా అంటే అందులో ఆత్మ సంబంధం ఉండి పనిచేస్తున్నారు. ఎవరు ఆత్మ సంబంధులు అని అంటే అపోస్తులు ఆత్మ సంబంధులుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, అపోస్తులు అంటే వారు అప్పటికప్పుడు తయారైన వారు కాదండి. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అపోస్తులు అంటే అప్పటికప్పుడు వారు తయారైన వారు కాదు, రాత్రికి రాత్రి తయారైన వారు కాదు. వీరు చాలా ప్రాసెస్ ఉందండి అపోస్తులుగా తయారవ్వాలంటే. ఆనాటి ఆదిమ అపోస్తులు వారు ఆత్మతో నింపబడ్డారు. వారు ఆత్మ సంబంధులుగా ఉన్నారు. చూడండి, వారు ఆత్మ సంబంధులుగా వారు ఎలా తయారయ్యారో దేవుని వాక్యం చూపిస్తారు. అపోస్తులేమి అంత ఆషామాసిగా ఆత్మ సంబంధులు అవ్వలేదండి. చాలా ప్రాసెస్ జరిగింది. చూడండి, అపోస్తులు తయారైన విధానాన్ని మనం చూద్దాం. కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను. నెంబర్ 1, వారు పిలవబడ్డారు. అపోస్తులు అంటే ఏంటంటే
పిలవబడిన వారు. వాక్యంలో చూద్దాం, మార్కు సువార్త చూడండి, మొదటి అధ్యాయము చదువుతా ఉన్నాను నేను. మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు అంటున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రముల వల వేడి చూచెను. వారు జాలరులు. యేసు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టి జాలరులుగా చేసేది వారితో చెప్పాను. అపోస్తులంటే మొదటి వారు పిలవబడ్డారు. ఈ రోజు పిలవబడక ముందే అపోస్తులుగా మనం పిలవబడుతున్నాం. దేవుని పిలిచారా? పిలిచి నీకు అనుభవం ఉందా? ఇంకొక విషయం చెప్పమంటారా? దేవుడు ఎవరిని కూడా ఖాళీగా ఉన్నామని ఎంపిక చేసుకోలేదండి. తినేసి తిరిగేవాడిని, ఇష్టానుసారంగా జీవించేవాడిని దేవుడు ఎప్పుడు కూడా పిలుచుకోలేదు. మీరు బైబిల్లో చూడండి, దేవుడు పిలిచిన వారు అందరూ కూడా ఏదో ఒక పని చేస్తున్న వారే కానీ ఖాళీగా ఉన్నవారు దేవుడు ఎప్పుడు కూడా పిలవలేదు. ఇక్కడ ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించినదని ఆయన సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సీమోను తన సహోదరుడు ఆంద్రేయ సముద్రంలో ఏం చేస్తున్నారట? వలలు వేస్తూ ఉన్నారు. వేసినప్పుడు వారిని చూసి, అయ్యా మీరు ఆ వలలు విడిచిపెట్టండి, మీరు చేపలు పట్టు జాలర్లుగా కాదు కానీ మీరు నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేసేదని వారితో. వెంటనే వారు ఏమన్నారంటే, అయ్యా మా ఇంటికి వెళ్ళి మా నాన్నగారితో చెప్పొస్తాము, వాళ్ళు ఎవరికైనా అప్పగిస్తాం, ఈ దోళ్ళు ఎవరికైనా అప్పగిస్తాము, ఇవి డబ్బయ్యా మా నాన్నకి ఇవ్వాలి, వాళ్ళ బతుకుదేరు లేదు, మా పిల్లల బతుకుదేరు లేదు అన్నారండి వాళ్ళు. లేదండి, చూడండి 18వ వచనం, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. నెంబర్ 1, అపోస్తులు తయారైనటువంటి విధానం ఏంటో చెప్పమంటారా? వారు పిలవబడ్డారు. ఈరోజు నువ్వు పిలవబడ్డావా లేక డబ్బులిచ్చి అపోస్తులని ఎవరు పెట్టుకున్నావా పేరు? నువ్వు పిలవబడ్డావా లేకపోతే డబ్బులిచ్చి బిషప్ అని పెట్టుకున్నావా? నువ్వు పిలవబడ్డావా డబ్బులిచ్చి ఎవరైనా పెట్టుకున్నావా? ఏమో నీకు తెలియాలి. కానీ ఈ రోజు ఆత్మతో నింపబడిన వారు సంఘంలో ఉండాలి అంటే మొదట వారు ఏం చేయబడాలి? పిలవబడాలి. రెండవదిగా ప్రియమైన వారులారా, వారు ఏర్పాటు చేయబడ్డారు. మొదట పిలవబడ్డారు, రెండవదిగా వారు ఏర్పాటు చేయబడ్డారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే వారు నియమించబడ్డారు. పిలవబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు, మూడవదిగా వారు నియమించబడ్డారు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము, మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెలగొట్టు అధికారం గలవారే సువార్త ప్రకటించుటకు వారిని పంపవల్లని ఆయన 12 మందిని చెప్పండి ఏం చేశాను? నియమించాను. అపోస్తలులు ఊరికనే తయారైపోలేదండి, వారు నియమించబడ్డారు. ఎవరి చేత నియమించబడ్డారంటే ఏ దేవుడైతే ఉన్నారో ఆయన చేత, ఏ రక్షకుడైతే ఉన్నారో ఆయన చేత వారు నియమించబడ్డారు. ఈరోజు మనము నియమించబడ్డామా? నియమించబడకపోతే మనము అపోస్తలులము కాదు. మనము నియమించబడకపోతే ఆత్మ సంబంధులుగా మనముండి దేవుడు పనిచేస్తున్న వారము కానే కాదు. అపోస్తుల తయారీ విధానము. ఈరోజు మనము కూడా అపోస్తులుగా తయారవ్వాలి, శిష్యులుగా మనము తయారవ్వాలి అంటే, శిష్యులుగా తయారవ్వాలన్నా ఈ లక్షణాలన్నీ కూడా మనకు ఉండాలి. మనం పిలువబడాలి, ఏర్పాటు చేయబడాలి, అలాగే నియమించబడాలి. 4వది మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, వారు బోధించబడ్డారు. వారు ఏం చేయబడ్డారు? బోధించబడ్డారు. వారిని పిలిచి యేసుక్రీస్తు వారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదండి, వారిని నియమించి మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. వారికి దేవుడు బోధించారు. కొండ మీద ప్రసంగం, అది చాలా పెద్ద ప్రసంగం, ఆ ప్రసంగాన్ని చేశారు ఆయన. అలాగే ఒలీవల కొండ మీద ప్రసంగం, ఒలీవల కొండ మీద ప్రసంగము, అలాగే మేడగదిలో ప్రసంగం, ఇవన్నీ కూడా పెద్ద ప్రసంగాలు. ఈ ప్రసంగాల చేత వారు బోధించారు శిష్యులకు. అంత మాత్రమే కాదు, చిన్న చిన్న ప్రసంగాలు కూడా చేశారు. ఉపమానాలు చెప్పి వారికి బోధించారు. అంటే పెద్ద ప్రసంగాలు చేశాడు, ఉపమానాలు చెప్పి కూడా వారికి బోధించి వారిని అపోస్తులుగా తయారు చేశాడు. కానీ దేవుడు వారికి ఏం చేశాడట? బోధించాడట. బోధించాడు. బోధించిన తర్వాత వారు బోధింపబడిన తర్వాత అపోస్తులుగా మార్చబడ్డారు.
తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఆరవదిగా వారి కొరకు ప్రార్థించాడు. యేసుక్రీస్తు వారు వారి కొరకు ఏం చేశాడు? ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ప్రార్థించకుండా వారిని ఏర్పాటు చేసుకోలేదు. ఈ రోజు నువ్వు అపోస్తులుగా ఉండాలి అంటే, నువ్వు శిష్యురాలుగా ఉండాలి అంటే ఆయన మన కొరకు ప్రార్థించాడా? ప్రార్థించిన అనుభవం నీకుందా? ఉండాలి. ఆ అనుభవం ఉన్నప్పుడే మనం ఆయనకు శిష్యులు కాదు, ఆయనకి మనము ఎలా ఉండగలము? అపోస్తులుగా మనము ఉండగలము. తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, వారి కొరకు ప్రార్థించడమే కాదు కానీ యేసుక్రీస్తు వారిని అభినందించాడు. శిష్యులు ఏం చేశాడు? అభినందించాడు. ఇవన్నీ కూడా ఆ యొక్క అపోస్తుల తయారైన విధానమే. అభినందించాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనములో ఎలాగా అభినందించారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాను. నతనయేలుని దేవుడు అభినందించాడు. ఈరోజు ప్రభువుని అభినందించారా? నిన్ను అభినందించే నిన్ను సంఘంలో చేర్చుకున్నారా? నిన్ను అభినందించే శిష్యురాలుగా చేర్చుకున్నారా? నిన్ను అభినందించే అపోస్తలుగా నియమించి సంఘ పరిచర్యను వాడుకుంటున్నారా? ఈ అనుభవాలకి మనం రావాలి. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, పేతురుని అభినందించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. 16వ అధ్యాయము 17వ వచనములో 16-17వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. 15 నుంచి చదువుతున్నాను. అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు 17వ వచనములో, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. అభినందన, దేవుడు అభినందించాడు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అంటున్నాడు. ప్రభువు నందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనము దేవుని చేత అభినందించబడ్డామా? అయ్యా నన్ను దేవుడు ఎలాగ అభినందిస్తారండి? సరే, ఇప్పుడు వాక్యం చేత నువ్వు అభినందించబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు అభినందించబడ్డావా? ఈ యొక్క అనుభవాలకి మనం రాకపోతే మనం అపోస్తులమని, లేక మనం పరిచారకులమని, మనము పెద్దలమని, మనము సేవకులమని, మనం పాస్టర్లమని ఎలాగనుకోండి సంఘంలో మనం చలామణి అయిపోతాం. మనం అరే, దేవుని యొక్క సంకల్పం ఏమిటో నీకు తెలియకుండా, దేవుని సంకల్పం ఏమిటో నాకు తెలియకుండా నేను సంఘంలో ఎలా చలామణి అయిపోతాను? నా ద్వారా సమస్త జనాంగము ఆశీర్వదించబడాలన్నది కదా దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని ఎరగకుండానే నేను సంఘంలో చలామణి అయిపోతూ, సంఘాన్ని అగౌరవపరుస్తూ, సంఘాన్ని దూషిస్తూ, సంఘాన్ని అవమానపరుస్తూ, సంఘంలో సరైన వ్యక్తిగా నేను బ్రతుకుండగా నేను కూడా నీ బిడ్డనే ప్రభువా అంటే దేవుడు హర్షిస్తారంటారా? హర్షించడు. ఇది ఆత్మ సంబంధమైన సంఘముగా ఉన్నప్పుడు, ఇది ఆత్మ సంబంధమైన సంఘముగా ఉండాలి అంటే మనము దేవుని చేత మనము అభినందించబడాలి. అంత మాత్రమే కాదండి, చివరిగా మనం అందులో ఆలోచన చేస్తే దేవుడు మనలను అభినందించడమే కాదు, దేవుని చేత కూడా మనం అప్పుడప్పుడు గద్దించబడాలి. చూద్దామా? చూడండి, మార్కు శుభవార్త 8వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నప్పుడు 31 నుంచి చదువుతూ ఉన్నాను. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుడు అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించారు. ఆయన మాట బహిరంగంగా చెప్పారు. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకైనా తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని ఏం చేశాడట? పొదిగించారా? నువ్వు బాగానే నన్ను గద్దించావులే బాబు, దూరం అయిపోతులే బాబు, శబాసని భుజం తట్టారా? పేతురుని ఏం చేశాడు? గద్దించాడు. దేవుడు గద్దించినప్పుడు మౌనంగా ఉండు. దేవుడు బోధించినప్పుడు చక్కగా విను. దేవుడు అభినందించినప్పుడు విధేయత కనపరచు. దేవుడు నియమించినప్పుడు నేను సిద్ధమని ఉండు. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క ఏర్పాటును అంగీకరించు. ఆయన పిలిచినప్పుడు ఆయన యొక్క పిలుపును అంగీకరించి, చిత్తము ప్రభువా నేను ఉన్నానని నువ్వు ఖచ్చితంగా దేవుడు తన యొక్క సంకల్పాన్ని నీ ద్వారా నా ద్వారా ఏం చేస్తాడు చెప్పండి?
నెరవేర్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క అనుభవాలు అన్ని వారిలో ఉన్నాయి కాబట్టి వారు ఆత్మ సంబంధులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘంలో ఎవరున్నారు? ఆత్మ సంబంధులు ఉండి పని చేస్తున్నారు. ఆత్మ సంబంధులు ఉండి పని చేస్తున్నారు కాబట్టి ఆ సంఘం ఏమేమి చెప్పండి? అది బలమైన సంఘం అయింది. ఈ రోజు మనము బలమైన సంఘముగా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధులు ఏ సంఘములో పని చేస్తారో, ఏ సంఘములో ఉంటారో వారందరూ కూడా ఎవరు చెప్పండి? బలమైన సంఘం. ఈరోజు బలమైన సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ప్రియమైన దేవుని సంఘమా, మనము అపోస్తులుగా మనం తయారు చేయబడ్డానికి నీకు నాకు ఎవరైనా మాదిరి ఉన్నారా? మనం ఎవరైనా మాదిరిని పెట్టుకున్నామా? అందుకే ఒక మాట ఏమిటయ్యారంటే మన పైన ఎవరైనా మాదిరి ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక పౌలు గారు లాంటి మాదిరి మనకు ఉండాలట మన పైన. అలాగే మన ప్రక్కన బర్నబా లాంటి వారు ఉండాలట నిన్ను ప్రోత్సహించడానికి. మన పైన ఎటువంటి వారు ఉండాలట? పౌలు లాంటి వారు ఉండాలట. అలాగే మన ప్రక్కన బర్నబా లాంటి వారు ఉండి మనం ప్రోత్సహించాలట. అంటే పౌలు లాంటి వారు ఉంటే వారు మనం చెక్కుతారంట. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చెక్కుతారు కదండి. పౌలు తిమోతిని ఏం చేశాడు? చక్కగా చెక్కాడు. కాబట్టి మన పైన పౌలు లాంటి వారు ఉంటే వారు మనం చెక్కుతారంట. మన ప్రక్కన బర్నబా లాంటి వారు ఉంటే వారు మనల్ని ఏం చేస్తారట? ప్రోత్సహిస్తారంట. మూడవదిగా మన క్రింద తిమోతి లాంటి వారు ఉండాలట. ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని పరిచర్య కొరకు పెట్టుబడిగా పెడతారట. చూడండి, మన క్రింద ఎవరైనా ఉంటే వారి యొక్క జీవితాన్ని పరిచర్య కొరకు పెట్టుబడిగా పెడతారు. మన ప్రక్కన బర్నబా లాంటి వారు ఉంటే వారు మనం ప్రోత్సహిస్తారు. మన పైన పౌలు లాంటి వారు ఉంటే వారు మనం ఏం చేస్తారట? చెక్కుతారట. ఈరోజు మనకు ఆ యొక్క అనుభవం మనకుందా? మన పైన ఎవరినైనా పెట్టుకొని వారి ద్వారా మనము ప్రోత్సహించబడి లేక వారి ద్వారా మనం సరిచేయబడి బర్నబా లాంటి వారు మన పక్క నుండి మనం ప్రోత్సహిస్తే మన క్రింద తిమోతి లాంటి వారు ఉండి వారు దేవుని యొక్క పరిచర్యకు ఖర్చు అయిపోతున్నటువంటి అనుభవాలు మనకున్నాయా? ఆ యొక్క అనుభవం లేకపోతే మనం ఆత్మతో నింపబడిన వారము కాదు. అలా నింపబడకపోతే మనకు బలమైన సంఘము కాదు. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చూడండి, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అన్నాడు. ఇక మనం ఆలోచన చేస్తే నీ యొక్క క్రైస్తవ జీవితము 4 తరాలకు అందించే విధముగా ఉండాలట. నీ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? నీ 4 తరాలకు అందించే విధముగా ఉండాలి. ఎంత చక్కని మాట అండి. నీవు అనేక సాక్షులు ఎదుట, చూడండి, నా వలన వినిన సంగతులను. అంటే నా వల్ల అంటే ఎవరి వల్ల ఉన్నాడు? తిమోతి పౌలు వలన కదండి. ఇక్కడ మొదటి పౌలు కనిపిస్తున్నాడు, రెండవదిగా తిమోతి కనిపిస్తూ ఉన్నాడు. వినిన సంగతులను ఇతరులకు ఏం చేయాలట? బోధించు, సామర్థ్యము గల మనుషులకు అప్పగించు అన్నాడు. అంటే ఇక్కడ 4 తరాల గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు, తిమోతి, అలాగే ఇతరులు, నమ్మకమైన మనుషులు. అంటే ఈ రోజు క్రైస్తవ్యం నీతో అంతరించిపోకూడదు. సోదరుడా, నీతో క్రైస్తవ్యము అంతరించిపోకూడదు. నీ తర్వాత నీ కుమారుడికి అప్పగించు, ఆ తర్వాత నీ కుమారుడికి అప్పగించు, ఆ తర్వాత కుమారులకు అప్పగించు, అలాగే కుమార్తెలకు అప్పగించు, ఆ కుమార్తెలకు అప్పగించు. ఈరోజు క్రైస్తవులుగా మనము జీవిస్తూ ఉన్నామంటే కేవలము మనతో క్రైస్తవ్యం ఆగిపోకూడదు, కానీ మన తర్వాత 4 తరాల కొరకు మనము ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మతో నింపబడిన సంఘం అది బలమైన సంఘముగా ఉందట. ఎందుకు బలమైన సంఘముగా ఉందంటే ఆ సంఘములో ఆత్మ సంబంధులు ఉండి ఏం చేస్తున్నారట? పని చేస్తా ఉన్నారు. ఎవరు ఆత్మ సంబంధులు? అపోస్తులు. ఎవరు ఆత్మ సంబంధులు? అపోస్తులు. వారు ఆత్మ సంబంధులుగా ఉన్నారు కాబట్టి ఆదిమ సంఘము అది బలమైన సంఘము, ఆత్మతో నింపబడిన సంఘము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.